ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. హాయ్ హలో నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు న్యూట్రిషనిస్ట్ వంజన సిటీ అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వంజక్క. వంజక్క, అయితే చాలా మంది పిల్లలు అంటే టీనేజర్స్ లో అండ్ పెద్దవాళ్ళలో కూడా నిద్ర లేవగానే అలా తల తిరుగుతుంటది. చాలా మంది లేచిన వెంటనే అలా పడిపోతూ ఉంటారు మళ్ళీ. సో అసలు అది ఏమైనా ఒక రోగమా ఏంటి, అసలు రీజన్ ఏంటి దానికి? ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ అలా ఆ సిమ్టమ్ ఉన్నప్పుడు ఇలా కుర్చీలో నుంచి లేవగానే, ఏదైనా కూర్చొని లేవగానే కొంచెం ఇలాగా బ్లాక్ అవుట్ లాగా అయిపోయేసి కళ్ళు తిరిగినప్పుడు దాని ఇండికేషన్ ఏంటి అంటే మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ ఉంది. ఓకే, కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు, పెద్దవాళ్ళకి ఇంకా రకరకాలు ఉంటాయి. వాళ్ళకి డయాబెటిక్ ఉంటారు, బ్లడ్ ప్రెషర్స్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ టీనేజ్ పిల్లలు యంగ్గా ఉంటారు కాబట్టి ఏమో ఎక్స్ట్రీమ్ కేసెస్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు కూడా ఉంటారు. లైక్ థైరాయిడ్స్, డయాబెటీస్ ఇవన్నీ ఉన్న పిల్లలు కూడా ఉంటారు. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ హెల్తీగా ఉన్న, అంటే నార్మల్ గా ఏ ప్రాబ్లం లేని పిల్లలు లేచినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అంటే వాళ్ళు ఇమీడియట్ గా చెక్ చేయించుకోవాల్సింది వాళ్ళ హిమోగ్లోబిన్ కౌంట్ ఒకసారి చెక్ చేసుకొని ఐరన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో చూసుకోవడం ఒకటి. చూసిన తర్వాత మీరు ఇమీడియట్ గా యాక్షన్ ఏం చేస్తారు అంటే, ఎందుకంటే అది అలా వదిలేస్తే ఆ సిమ్టమ్ ని వేరే వేరే వాటికి లీడ్ చేస్తుంది అనమాట. ఒక ఐరన్ డెఫిషియన్సీ వేరే వాటికి కూడా, మరి ఐరన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ లాస్ అయిపోతూ ఉంటది, ఇవన్నీ ఉంటాయి కదా. హెయిర్ లాస్ మేజర్ ప్రాబ్లం ఏంటి, హెయిర్ లాస్. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా, టీనేజర్స్ లో కూడా పీరియడ్స్ లో ఇబ్బందులు వచ్చేస్తూ ఉంటాయి, హెయిర్ లాస్ అయిపోతూ ఉంటది, స్కిన్ బ్రేక్ అవుట్స్ అయిపోతుంటే, ఇలా ఒక్కదానికి లింక్ చేసి చాలా ఉన్నాయి. ద ఫస్ట్ సిమ్టమ్ కళ్ళు తిరగడం అనమాట. జస్ట్ ఫర్ ఫ్రాక్షన్ ఆఫ్ 2-3 seconds తిరుగుతాయి, కాకపోతే దాని సిమ్టమ్ అది. సో అలాంటప్పుడు మనం రెగ్యులర్ గా టీనేజ్ అమ్మాయిలు చేయాల్సిన రొటీన్ ఏంటి అంటే, ఏమేమి తినాలి అంటే, పాలకూర ఒకటి రెగ్యులర్ గా వాళ్ళ డైట్ లో యాడ్ చేసుకోవాలి. వారంలో అట్లీస్ట్ ఒక 3 సార్లు. అంటే ఇంత పాలకూర అలా కాదు, పాలకూర తింటే ఫుల్ బౌల్ ఆఫ్ పాలకూర తినడము. ఓకే, లేదు పప్పులు యాడ్ చేసుకొని తినాలి, ప్రోటీన్ కూడా అందులో కలవాలి అంటే కనుక అందులో తక్కువ పప్పులో ఎక్కువ ఆకు వేసుకొని పాలకూర రెగ్యులర్ గా వారంలో 3 సార్లు, మినిమం 3 సార్లు తినడం ఒకటి అడ్వైజబుల్. రెండోది బెల్లం రెగ్యులర్ గా వాళ్ళు తినాల్సిందే. ఓకే, సో చాలా మంది బెల్లం అంటే ఇష్టపడరు. బెల్లం ఏంటి, ఒక బెల్లం ముక్క తినమని చెప్తారు. బెల్లం తింటే ఇప్పుడు నల్లగా అవుతారు, లావు అవుతారు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? బెల్లం తింటే నల్లగా లావుగా ఇవన్నీ కాదు. ఎవరికో ఏదో రియాక్షన్ అయిందని అందరికీ రావాల్సిన అవసరం ఏమీ లేదు. బెల్లము రెగ్యులర్ గా యాక్చువల్ గా ఏదైనా ఊర్లో వెళ్తే, మన ఊర్లో అటువైపు వెళ్తూ ఉంటే వాళ్ళ బెల్లంలో కూడా రకరకాల, తాటి బెల్లం ఉంటది, నల్ల బెల్లం అంటారు, ఇవన్నీ అంటూ ఉంటారు కదా. సో అందులో ఏదైనా నల్ల బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఇట్లా బ్లాక్స్ లా ఉంటాయి చిన్న చిన్నవి. అవి ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఎవరికైనా అది రోజు ఇంత ముక్క ఇచ్చి, ఏదో లంచ్ ఎస్పెషల్లీ మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత అది వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు తింటే, ఇంకా మనకి ఏంటంటే చాలా ప్లేసెస్ లో పెరుగన్నంలో బెల్లం నంచుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. కొంతమందికి అది కొత్తగా అనిపించవచ్చు, కానీ పెరుగన్నంలో బెల్లము అన్నది ఏంటంటే అది ఏదో టేస్ట్ కోసం కాదనమాట. పాత కాలంలో ఏంటి అంటే పిల్లలకి దాని వల్ల ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది అనేసి ఏదో ఒక దాన్ని యాడ్ చేసి ఇచ్చేవాళ్ళనమాట. సో పెరుగన్నం తోటి బెల్లం ఇచ్చేసేవాళ్ళు. అది అలా తిని ఇమీడియట్ గా ఎనర్జీ వచ్చేది అనమాట. బయటకి వెళ్ళి ఎక్కడి నుంచైనా వచ్చి సడన్ గా నీరసం వస్తుంది, పిల్లలు అంటారు నా కళ్ళు తిరుగుతున్నాయి, నీరసం వస్తుంది, ఎనర్జీ లేదంటే గబగబా అంత పెరుగన్నం పెట్టి అన్నం బెల్లం ముక్క ఇచ్చేస్తే అది తింటే సెటిల్ అయిపోయేది అనమాట ఇమీడియట్ గా. అదొక మనకి ఈ మధ్య కాలంలో ఎనర్జీ డ్రింక్స్ అంటాం అది. దాని తర్వాత ఈ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా బ్లాక్ అవుట్స్ అయిపోయేసి కళ్ళు తిరుగుతున్నాయి అన్న పిల్లలు నల్ల ద్రాక్ష, ఎండు ద్రాక్ష, కిస్మిస్లు అంటాం కదా, రైజిన్స్, కిస్మిస్, ఎండు ద్రాక్ష, ఇది మాత్రం ఖచ్చితంగా తినాల్సింది. ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 20 ఎండు ద్రాక్ష వల్ల పీసీఓడికి కూడా చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలకు కూడా అది సెట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న పిల్లలు మాత్రము ఈ ఎండు ద్రాక్షని రెగ్యులర్ గా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగేసి ఈ ఎండు ద్రాక్షని ఈ వాటర్ తాగేసి అది తినడం చాలా చాలా అడ్వైజబుల్ అనమాట. వీటితో పాటు మీరు చేసుకునే మిగతా ఆహారం ఏదైతే ఉందో
అది తింటూ ఉంటే గనక ఈ కళ్ళు తిరగడం అనే ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఓకే, అంటే ఇది ఓన్లీ టీనేజర్స్ వరకేనా ఈ రెమెడీ? పెద్దవాళ్ళలో కూడా యూజ్ అవుతుంది? పెద్దవాళ్ళలో కూడా చేసుకోవచ్చు. అయితే ఏంటంటే కొంతమందికి ఇప్పుడు మనం ఏ ఆహారం చెప్పినా, ఇప్పుడు చూడు నేను ఈ మధ్య కాలంలో చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వే ప్రాసెస్ లో కొంతమందికి ఫుడ్ అలర్జీస్ ఉంటున్నాయి. ఏ ఫుడ్ పడుతుందో తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్నీ చెప్తాం, ఇది తింటే మష్రూమ్స్ తినండి, లేకపోతే పల్లీలు తినండి. కొంతమందికి పల్లీలు పడవు, కొంతమందికి నువ్వులు పడవు, ఇలా ఉన్నాయి అనమాట. సో మీరు ఎవరికైనా నేను చెప్పిన ఆహార పదార్థాల్లో ఏదైనా మీకు పడకపోతే 3 చెప్పాను కాబట్టి ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఖర్జూరం తినొచ్చు. ఖర్జూరం సిరప్ కూడా రెగ్యులర్ గా మన వాడుకలో వాడుకుంటూ ఉంటే గనక ఈ ఐరన్ డెఫిషియన్సీ లేకుండా హెల్ప్ అవుతుంది మనకి. అక్కడ అంటే కేవలం ఐరన్ డెఫిషియన్సీ వల్ల మాత్రమే తల తిరుగుతుందా, ఇంకా వేరే ఏమైనా రీజన్స్ కూడా ఉండొచ్చు అంటారా? ఆడపిల్లలకి ఎస్పెషల్లీ పీరియడ్స్ ముందు ఆ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్, హెవీ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది కొంతమంది అమ్మాయిలకి, అలా హెవీ బ్లీడింగ్ అయిన ఛాన్స్ అప్పుడు కూడా అలా ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు దానికి కావాల్సిన ప్రికాషన్స్ అది తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. కానీ చాలా ఎక్కువగా ఉంది అనుకుంటే గనక ఇమ్మీడియట్ గా వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. అంటే మెయిన్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ, మెయిన్ ప్రాబ్లమ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఈ సిమ్టమ్ కనపడుతుంది మనకి ఎక్కువగా. ఇది కాకుండా వాళ్ళకి చాలా రెగ్యులర్ గా అయిపోతుంది, వాళ్ళు ఇట్లా లేచిన వెంటనే కంప్లీట్ గా ఫెయింట్ అయి పడిపోతున్నారు అన్నప్పుడు ఈ రెమెడీస్ కంటే కూడా ఫస్ట్ చెకప్ చేయించడం మంచి, సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించి ఎందుకు వస్తుంది అన్న చూసుకోవడం. కొంతమందికి బ్రెయిన్ లో క్లాట్స్ అట్లాంటివి ఉన్నప్పుడు కూడా అవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి సో అది రూల్ అవుట్ చేసుకోవడం వరకే, అంతే. ఏదో డేంజరస్ అయిపోతుంది అని కాదు, రూల్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది, హెల్దీగా ఉంటారు టీనేజర్స్ అంతా. సో ఈ రెమెడీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు ఇలాంటి రెమెడీస్ చేస్తే రాకుండా పెరగకుండా అవకాశం ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదండి. మరి ఇది అంటే లేవగానే తల తిరగడానికి రీజన్స్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా టీనేజర్స్ అలాగే పెద్దవాళ్ళు కూడా. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి మన బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే పర్సనల్ గా కస్టమైజ్డ్ డైట్ కావాలి, సో మీకు ఒక మంచి న్యూట్రిషన్ డైట్ కావాలి, మీ లైఫ్ స్టైల్లో మంచి చేంజెస్ కావాలి, సో వనజక్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.